టీవీ కాంక్లేవ్ ఏపీ రోడ్ మ్యాప్ ఏప్రిల్ 26న ఉదయం 10 గంటల నుంచి నాన్ స్టాప్ లైవ్ కవరేజ్. బీఆర్ఎస్ పార్టీ వరంగల్ బీఆర్ఎస్ నేతలు ఒక్కొక్కరిగా షాక్ ఇస్తున్నారు. తాజాగా మేయర్ గుండు సుధారాణి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. నిన్న వరంగల్ తూర్పు నియోజకవర్గ బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ హాజరయ్యారు. ఈ సమావేశానికి మేయర్ గుండు సుధారాణి డుమ్మా కొట్టారు. మరోవైపు సమావేశంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో ఎక్కడా గుండు సుధారాణి ఫోటో కనిపించలేదు. ఇందుకు మేయర్ సుధారాణి బీఆర్ఎస్ లో ఉన్నట్టా లేనట్టా అని జిల్లాలో చర్చ జరుగుతోంది. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిని మేయర్ గుండు సుధారాణి కలిశారు. దీంతో గుండు సుధారాణి పార్టీ మారుతున్నారని ప్రచారం ఊపందుకుంది. మరింత సమాచారం మా ప్రతినిధి కుమారస్వామిని అడిగి తెలుసుకుందాం. కుమారస్వామి, మరి గుండు సుధారాణి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న నేపథ్యంలో అసలు పార్టీలో కొనసాగుతున్నట్టా లేనట్టా, పార్టీ మారబోతున్నట్టా, క్లారిటీ ఎప్పుడు రాబోతోంది? లక్ష్మి, వరంగల్ జిల్లాకు సంబంధించిన ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో పరిణామాలైనటువంటి విధంగా ఊపందుకున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా కీలకమైనటువంటి వరంగల్ నగర మేయర్ ఉన్నటువంటి గుండు సుధారాణి ఇటీవల మొత్తం తన కుమారుడితో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆమె సంప్రదించిన తర్వాత ఆమె తన సభ్యుగా ఉన్నారు. బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి పార్టీ సమావేశాలు కావచ్చు, ఆ పార్టీకి సంబంధించినటువంటి కార్యకలాపాల్లో ఎక్కడా కూడా పాల్గొంటారు. దీనికి బలం చేస్తున్నట్టు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఆ పార్లమెంట్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించిన తర్వాత ఆమె ఆ సమావేశాలకు అటెండ్ కాకపోతే నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి ఆ కేటీఆర్ తను వర్ధనపేట, అదేవిధంగా వరంగల్ తూర్పు 2 నియోజకవర్గాలకు సంబంధించిన సమీక్షా సమావేశం జరిగింది. ఆ మేయర్ గుండు సుధారాణి ఈ సమావేశానికి ఆమె ఎక్కడ కూడా హాజరు కాలేదు. కేటీఆర్ కానీ సూచనప్రాయంగా కూడా తను మర్యాదపూర్వకంగా కూడా కలవకపోవడం అనేటువంటి ఇప్పుడు చర్చనీయాంశం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆమె కడియం పార్టీ మారిన నేపథ్యంలోనే గుండు సుధారాణి కూడా పార్టీ మారుతుంది. ఆమె మంత్రి సీతక్క, అదేవిధంగా ఆ భూఆశ్రమంలో టీడీపీలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి సలహాదారుగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితురాలుగా ఉంది. ఆయనతో కూడా భేటీ అయింది. అటు సీతక్క తోటి ఇటు రేవంత్ రెడ్డి తోటి భేటీ అయిన తర్వాత మేయర్ గుండు సుధారాణి పార్టీ మారుతుందనేటువంటి సంకేతాలు స్పష్టంగా వెలువడ్డాయి. కానీ ఆమె పార్టీలో చేరకుండా ఇప్పటి వరకు చాలా తప్పుగా తనకు సంబంధించినటువంటి కార్యకలాపాలు కొనసాగించారు. కేటీఆర్ సమావేశానికి ఆమె రాకపోవడము, ఆ బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఆమె పాల్గొనకపోవడం అనేటువంటి తీవ్ర చర్చనీయాంశమైంది. ఆమె అసలు పార్టీలో ఉన్నట్టా లేనట్టా అనేటువంటి చర్చ పెద్ద ఎత్తున బీఆర్ఎస్ లో జరుగుతుంది, రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. అంటే ఇక్కడ కాంగ్రెస్ లో కూడా ఆమె కాంగ్రెస్ నేతలతో టచ్ లో ఉన్నప్పటికీ కూడా ఎక్కడ వాళ్ళతోటి సమావేశాలు కానీ సభలు కానీ ఆమె పాల్పంచుకోవడం లేదు, అందులో భాగస్వాములు కూడా కావడం లేదు. అయితే ఈ రోజు ముఖ్యమంత్రి పర్యటన ఉన్న నేపథ్యం లోపల సుధారాణి ఏం నిర్ణయం తీసుకుంటారు, ముఖ్యమంత్రి సమక్షంలో వాళ్ళ పార్టీలో చేస్తారా, ఏం జరుగుతుంది అనేటువంటి ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. ఆమె అటు బీఆర్ఎస్ కు కార్యకలాపాలను కాంగ్రెస్ కార్యకలాపాలను పాల్గొనకపోవడం అయితే చర్చనీయాంశం అవుతుంది. ఆమె బీఆర్ఎస్ కి దూరంగా ఉండడం, అందులో కేసీఆర్ వచ్చారు. ఇటీవల ఉమ్మడి వరంగల్ జిల్లా జనగామ జిల్లా పర్యటనలో కేసీఆర్ వచ్చారు. ఇప్పుడు నిన్న తాజాగా వరంగల్ తూర్పు సమీక్ష సమావేశానికి కేటీఆర్ వచ్చినప్పటికీ కూడా ఆమె అటెండ్ కాకపోవడం మాత్రం రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే కుమారస్వామి, నిన్న బీఆర్ఎస్ కి సంబంధించిన సమావేశానికి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో కూడా ఆమె ఫోటో లేకపోవటాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలంటారు? అంటే ఇంకా పార్టీ మార్పు అనేది కన్ఫర్మ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అంటారా? ఖచ్చితంగా మనం ఖచ్చితంగా ఒపీనియన్ కి అయితే రావచ్చు. అయితే నిన్న జరిగినటువంటి ఆమె ఎప్పుడైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తన కుమారుడితో పోయి కలిసిందో అప్పటి వరకు కూడా పార్టీకి ఆమె ఎందుకు కలిసింది అనేటువంటి విషయం లోపల అటు కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, జిల్లాలో ఉన్నటువంటి అంటే వరంగల్ పశ్చిమ మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు, వరంగల్ హన్మకొండ జిల్లా పార్టీ అధ్యక్షులుగా ఉన్నటువంటి వినయ్ భాస్కర్ కి కూడా ఆమె క్లారిఫికేషన్ ఇవ్వలేదు. ఆమె కనీసం వాళ్ళను మర్యాద పూర్వకంగా కూడా కలిసి విషయాన్ని చెప్పకపోవడం, అంటే పార్టీ ఆమె సస్పెక్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. రేవంత్ రెడ్డిని ఎప్పుడైతే కలిసిందో ఆమె కూడా పార్టీ మారుతున్నారు అనేటువంటి సంకేతాలు బీఆర్ఎస్ కి వచ్చింది. అందులో హన్మకొండ జిల్లా అధ్యక్షుడుగా ఉన్నటువంటి వినయ్ భాస్కర్ కి ఆమె అత్యంత సన్నిహితురాలు. వినయ్ భాస్కర్ ప్రోత్సాహంతో ఆమె మేయర్ గా కూడా అయింది. అయితే అటువంటి నేపథ్యం లోపల పార్టీకి సమాచారం అందించకుండా పార్టీ కార్యకలాపాలకు వ్యతిరేకంగా నడుచుకుంటుంది అనేటువంటి కారణంతో పార్టీ ముందుగానే సస్పెక్ట్ చేసి నిన్న కేటీఆర్ పర్యటన లోపల ఆమె ఫ్లెక్సీ లోపల ఆమె ఫోటో కానీ ఆమెకు సంబంధించినటువంటి ప్రస్తావన కూడా ఎక్కడా జరగలేదు. పార్టీ ముందస్తుగా స్పెల్ చేసింది కాబట్టి ఆమెని పార్టీ కూడా దూరంగా పెట్టినట్టు భావించవచ్చు. ఓకే, థ్యాంక్ యూ కుమారస్వామి.